హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, నందమూరి నరసింహం బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం గురించి అదిరిపోయే అప్డేట్. ఫ్రెండ్స్, అదంటే తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక బాలయ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లెక్కిద్దాం. నందమూరి నరసింహం బాలకృష్ణ గారు హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఆల్రెడీ వచ్చిన అఖండ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా అఖండ 2 వస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి అందరిలోనూ. దానికి తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేకుండా మూవీ టీం చాలా కష్టపడుతోందని తెలుస్తోంది. అంతేకాదు, ప్రయాగ్రాజ్, కుంభమేళా వంటి ఎగ్నోటిక్ లొకేషన్లలోనూ మెయిన్ సీన్స్ అయితే చిత్రీకరించారు మేకర్స్. అయితే ఈ సినిమాలో కూడా బాలయ్య గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అఖండ మూవీలో హైలైట్ అయిన అఘోరా పాత్రను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అఖండ 2 లో చూపించబోతున్నారు బోయపాటి గారు. ఇందులో భాగంగా కుంభమేళాలో తీసిన షాట్స్ అయితే ఈ మూవీ మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని ఆల్రెడీ టీం చాలా ధీమాగా ఉంది. అయితే లేటెస్ట్ గా దీనికి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ మన ముందుకు వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాలయ్య గారి అఘోరా పాత్రకు సంబంధించి సన్నివేశాలు మాత్రమే ఇప్పటి వరకు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే అఘోరాగా కనిపించిన బాలయ్య పాత్రకు ఆల్రెడీ టాకీ పార్ట్ కూడా పూర్తయిపోయిందట. అయితే లేటెస్ట్ గా నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య గారి నార్మల్ గెటప్ గురించి షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరగబోతుందట. దానికి సంబంధించి కొన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్స్ ని వేయించి దాదాపుగా మొత్తం షూటింగ్ ని ఇక్కడ ఫినిష్ చేయాలని ప్లాన్స్ చేశారు బోయపాటి గారు. ఏది ఎలాగైనా సరే షూటింగ్ మొత్తాన్ని జూన్ ఎండింగ్ అలా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని బోయపాటి గారు ఆల్రెడీ ప్లాన్స్ చేసి పెట్టుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేసేశారు. ఈ సినిమా మొత్తంలో బాలయ్య గారు రుద్ర తాండవం వేరే లెవెల్లో కనిపిస్తుందని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, బాలయ్య గారికి సంబంధించి సపరేట్ స్వాగ్ తో ఈ సినిమాలో ప్రత్యేకించి డైలాగ్ డెలివరీస్ అలానే విలన్ హీరోకు మధ్య ఫేస్ ఆఫ్ సీన్సెస్ ఉంటాయని ఆల్రెడీ మేకర్స్ నుంచి సమాచారం వచ్చింది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.